ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట 2024. ఈరోజు రెసిపీ వచ్చేలేకి ఆంధ్ర స్పెషల్ బొరుగులు ఉగ్గాని. చూడండి ఫ్రెండ్స్, చేసే విధానం ఒకసారి. 4 ఆనియన్స్, ఒక చిన్న టమోటా, ఒక చిన్న సైజు నిమ్మకాయ, 3 పచ్చిమిర్చి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకోండి సన్నగా. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు కొంచెం, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, బొరుగుల ప్యాకెట్ తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి ముందు, ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ నానబెట్టుకోవాలి ముందు బొరుగుల్ని. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఫ్రెండ్స్ పల్లీలు, టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్, కొంచెం ధనియాల పౌడర్. మీ ఇక్కడ గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. నేను గరం మసాలా వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. కరివేపాకు, కడిగి పెట్టిన కరివేపాకు. ఇలా బాగా నానుతాయి ఫ్రెండ్స్ బొరుగులు అనేవి. నానిన వాటిని వాటర్ పిండేసుకోవాలి. ఇలా పిండి ఇలా బౌల్లో వేసుకోండి. అన్నీ ఇట్లానే చేయండి, అంతా మొత్తం ఇంతే చేసుకోండి. వాటర్ అనేది మొత్తం పిండేయాలి. 1 స్పూన్ పప్పుల పొడి, కట్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్నాక మనం నిమ్మరసం కొంచెం పైన చల్లుకోవాలి. నిమ్మరసం చల్లుకున్నాక కొంచెం కొత్తిమీర తోటి ఇలా గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోండి కొంచెం. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మొత్తం. మళ్ళీ బాగా కలుపుకోండి మొత్తం. నిమ్మరసం ఉంది కదా ఫ్రెండ్స్, నిమ్మరసం అనేది బాగా పట్టాలి. బాగా కలుపుకోండి. సాల్ట్ సరిపోయిందో సరిపోలేదో మనం ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. సరిపోతే అట్లా, సరిపోతే కొంచెం వేసుకోండి. కారం అంటారా, నేను పచ్చిమిర్చి వేసాను బాగానే, బాగా ఘాటున్నాయని కారం వేయలేదు ఫ్రెండ్స్. మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందుకని వేయలేదు. అయిపోయింది ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ బొరుగులు ఉగ్గాని. పప్పుల పొడి చేసే విధానం మరొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.